అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన ఆత్మీయ వాక్కు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుదాం. ఏటేటా వదంతి పుట్టువచ్చున్నది, దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడే ఆత్మీయ సత్యం ఏమిటంటే, దేవుడు చెబుతున్నాడు, దేశంలో ఎలాంటి వదంతి మీకు వినబడుతున్నా, ఎలాంటి పరిస్థితులు మీకు కనబడుతున్నా, ఏ స్థితిగతులు మెదుట ఉన్నా మీరు మాత్రం భయపడకండి, మీ హృదయములను దిగులు పుట్టనియొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో నువ్వు దిగులు పడుచున్నావా? ఏ విషయంలో మీరు దిగులు పడుతూ ఉన్నారు? ఎలాంటి విషయాల్లో దిగులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంది? ఒకవేళ నీ పిల్లలను గూర్చిన దిగులు, వారి చదువును గూర్చిన దిగులు, వారి యొక్క భవిష్యత్తును గూర్చిన దిగులు, వారి వివాహాల గూర్చిన దిగులు నీ కుటుంబంలో ఉందా? లేదా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి దిగులు, ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుతాయా అనే దిగులు చేత నువ్వు బాధపడుతున్నావా? లేదా అప్పులను గూర్చి అన్నీ కూడా సమస్యలను చుట్టుముట్టి వాటిని బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? ఇల్లు కట్టలేదే, ఇంకా కనీసం మేము స్థలం కూడా కొనుక్కోలేదే అనేటువంటి దిగులు నీ జీవితంలో ఉందా? లేకపోతే నీ ఆరోగ్యమే క్షీణించి నీ అనారోగ్య పరిస్థితిని బట్టి నాకే ఏదన్నా అవుతుందేమో అనే దిగులు ఈరోజు నీకున్నట్లయితే, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి దిగులు నీ హృదయంలో ఉన్నా, నీ హృదయంలో అలాంటి దిగులు ఉండనివ్వకుండా, అది పుట్టకుండా నువ్వు చేసుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుడంటే అర్థం ఖచ్చితంగా ఆ పరిస్థితి నుండి మనకు విడుదల ఇస్తాడు, మనకి విమోచన ఇస్తాడు అని అర్థం. ఎందుకంటే మీకు ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా, చిన్న కథను మీకు చెబుతాను. ఒక అడవిలో సింహం ఉంది, కుందేలు ఉంది. ఒకరోజు అడవి రాజైన సింహం తన ఆహారం కోసం మొత్తం అడవిలో ఉన్న ప్రతి జంతువుల మీద అది దాడి చేసి తనకు ఆహారం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం రోజుకో జంతువుని చంపి తినేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ కూడా చాలా అవి బాధపడుతూ ఉన్నాయి, చాలా దిగులుతో ఉన్నాయి. ఎప్పుడు సింహం వచ్చి దాడి చేసి ఎప్పుడు వారి ప్రాణాలు తీసేద్దో తెలియని పరిస్థితుల్లో ఆందోళన, దిగులు వారిని ఆ జంతువులన్నింటినీ వెంటాడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో జంతువులన్నీ కూడా కలిసి ఒకరోజు సమావేశం వేసుకున్నాయి. ఇప్పుడు ఇలా జరుగుతుంది కనుక, ఈ సింహం మనల్ని అందరినీ ఇలా చంపు తినేస్తుంది కనుక ఏం చేద్దామనే దిగులుతో జంతువులన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ఆలోచనకు వస్తే, అందులో ఒక చిన్న తోడేలు ఒక ఆలోచన ఇస్తుంది. ఏంటంటే, ఎలాగ మనల్ని చంపేస్తుంది కనుక అలా కాకుండా మనమే రోజుకొకళ్ళం దాని గుహ దగ్గరికి వెళ్ళి, రోజుకి ఈరోజు నేను రేపు నువ్వు అన్నట్టుగా రోజుకి మనమే ఒకళ్ళం, మనమే దానికి బలిగా సమర్పించేసుకుందాం. అలాగన్నప్పుడు మన జీవితంలో మనకి ఇంకెన్ని రోజులు మనకుందో, ఎన్ని దినాల్లో మన జీవితంలో ఉన్నాయో, ఆ కొన్ని రోజులైనా మనం సంతోషంగా ఏ దిగులు లేకుండా హ్యాపీగా ఆ కొద్ది రోజులైనా బతికే అవకాశం ఉంటుంది కనుక మనం అలా చేద్దామంటే దానికి అన్ని జంతువులు సహకరించాయి. అన్ని జంతువులు దానికి ఓకే చెప్పి వెంటనే నెక్స్ట్ రోజు నుంచి ఏ జంతువు ఏ రోజు అయితే అవి నిర్ణయించుకున్నాయో ఆ తీర్మానం ప్రకారం ఆ రోజు ఒక్కొక్క జంతువు దాని రోజు వచ్చినప్పుడు వెళ్ళి ఆ సింహానికి అర్పించేసుకుని బలి అయిపోయేవి. అలాగ జరుగుతున్న టైంలో ఒకరోజు ఆ కుందేలు వంతు వచ్చింది. కుందేలు వెళ్ళాలి ఆ రోజు బలి అయిపోవడానికి. అలాంటి కుందేలు చాలా తెలివి కలిగింది. కుందేలు కూడా తెలుసు, ఈరోజు నేను చనిపోతాను, ఈరోజు నేను మరణిస్తాను, సింహానికి బలి అయిపోతాను అనే దిగులు తన వెంటాడుతుంది. అలాంటి పరిస్థితిలో కుందేలు కొంచెం బాగా ఆలోచించి అదే దిగులుతో నడుచుకుంటూ వెళుతూ ఆలోచన చేసి, నేను చావకూడదు, నాకు ఏ ప్రమాదం జరగకూడదు, నేను బ్రతకాలి అనే ఉద్దేశంతో తనకున్న ఈ సమస్య నుంచి బయటపడాలని కుందేలు తెలివిగా ఆలోచించి చాలా స్లోగా నడుచుకుంటా కొంచెం లేట్గా
గుహ దగ్గరికి వెళ్ళే లోపే సింహం ఎదురొచ్చేసింది. నేను ముందే చెప్పాను కదా మీకు, నాకు ఏ రోజు ఆహారం లేట్ అవుతే నేనే వస్తానని అనగానే కుందేలు మాట్లాడుతూ ఉంటుంది, అవును సింహం రాజా, మేము నీ దగ్గరికి వస్తాకే బయలుదేరాను, కానీ మార్గ మధ్యలో నాకు ఇంకొక సింహం కనబడింది. ఆ సింహం కనబడి నన్ను తినేయడానికి దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను నీ కోసం చెప్పాను, నీ గొప్పతనం గురించి చెప్పాను. నన్ను గనక విధంగా చేస్తే ఆ సింహం ఊరుకోదు, అది నిన్ను చంపేస్తుందంటే నాకు మించిన సింహం ఏది ఉంది అని చెప్పి అది చాలా గర్వంతో మాట్లాడింది. అంటే నన్ను చంపితే ఆ సింహం నేను ఊరుకోదని నేను అన్నప్పుడు వెంటనే అది నీ గురించి అడిగినప్పుడు నీ గురించి నేను చెప్పాను. అందుకే అది చెప్పింది, నువ్వు రా అవసరమైతే ఆ సింహం దగ్గరికి, అంటే నేనెందుకు వస్తా, దాన్ని నా దగ్గరికి రమ్మని చెప్పింది అని కుందేలు చెప్పేసరికి ఈ సింహం బాగా కోపంతో మండిపోయి వెంటనే అది ఎక్కడుందో చూపించని అనేసరికి ఈ కుందేలు ఆ సింహాన్ని రా చూపిస్తా అని తీసుకెళ్ళి ఒక అడవిలో ఒక బావి కనబడితే ఆ బావి దగ్గర తీసుకెళ్ళి ఇందులోనే ఉంది ఆ సింహం, నేను ఎదురించింది అని చెబితే వెంటనే సింహం బావి పైకి ఎక్కి అక్కడ కూర్చుని వెంటనే దాంట్లో చూసి గాండ్రిస్తూ ఉన్నప్పుడు దాంట్లోంచి కూడా దాని రూపమే మరొక సింహం ఇది ఎలాగ గాండ్రిస్తుందో అలాగే గాండ్రిస్తే కనబడుతుంది. అలా కనపడినప్పుడు అవును నిజంగా అప్పుడు కుందేలు అంటది, చూసావా సింహరాజా, నువ్వన్నీ భయం లేకుండా అది నిన్ను ఎలాగ ఎదురిస్తుందో అని చెప్పేసరికి వెంటనే సింహం ఆ బావిలోకి దూకి దాన్ని చంపాలని దూకేస్తుంది. అప్పుడు దానికి అర్థమవుతుంది ఈ బావిలో ఏ సింహం లేదు, నేనే నా రూపమే అని. అప్పుడు కుందేలు ఆ జంతువులని చాలా సంతోషంగా ఇంకా ఏ దిగులు లేకుండా ఆ సింహం బావిలో పడి చనిపోతుంది. ఇవన్నీ చాలా సంతోషంగా ఉంటాయి. ఈ కథను బట్టి మనం నేర్చుకున్న ఆత్మీయ విషయం ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి దిగులు ఉన్నా, ఎలాంటి వేదన ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా ఒకటి విషయం గమనించుకో. ఎర్ర సముద్రం దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన కార్యం ఏంటి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫరో సైన్యం వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో అనే దిగులు, ఇంకా మా పరిస్థితులు ఏంటి, మా బిడ్డల పరిస్థితులు ఏంటి అనే దిగులు, ఇక మాకు జీవితం అంటూ ఉండదా అనే దిగులు చేత ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరమైన దిగులు చేత ముట్టడి వేయబడినప్పుడు దేవుడు ఒక్క రాత్రిలోనే ఫరో సైన్యానికి వారి మీదకి రాకుండా ఎర్ర సముద్రం మునిగిపోకుండా ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతం చేసి వారికి మార్గం సరళం చేశాడు. వారికి ఉన్న దిగులు కాస్త తీరిపోయింది ఒక్క రాత్రిలోనే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దిగులుతో ఉన్నావో, అనారోగ్య దిగులా, నీ పిల్లల గురించి దిగులా, భవిష్యత్తును గురించి దిగులా, ఆర్థిక సమస్యను గురించి దిగులా, అంటే ఇల్లు కట్టాలని దిగులా, నువ్వు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా, నువ్వు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితిలో దిగులుతో ఉన్నావా, నా దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడద్దు. నువ్వే వార్త విన్నా, ఎలాంటి భయంకరమైన వార్తలు విన్నా, నీ చుట్టూ పరిస్థితి ఎలా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితి అన్నా, నీ హృదయంలో దిగులు పుట్టనివ్వద్దు. ఎందుకంటే నీ దిగులును తొలగించే దేవుడు నీకెప్పుడూ తోడై ఉన్నాడు. నిన్ను చేయి పట్టి నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నువ్వేం చేయాలి, ఓరకే నిలిచి ఉండి చూస్తే చాలు, దేవుడు నీకున్న దిగులును తీసివేస్తాడు. ఆయన వైపు చూస్తే, ఆయన తట్టు మనం తిరిగితే ఆయన పరిపూర్ణంగా మనలను దిగులు నుండి విడుదల కలిగిస్తాడు. ఈ వాక్యం నిజముగా నీ జీవితం ఇంకా నువ్వు దిగులుతూ ఉంటే ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దిగులు హృదయంలో తొలగించుకుని దేవుని తట్టు తిరుగు. దేవుడు అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. నిజమే, ఈ లోకంలో మాకు ఎన్నో రకాలైన దిగులు, ఎన్నో రకాలైన బాధలు మమ్మల్ని చుట్టుమిడుతున్నప్పుడు నీ వాక్యం చెబుతుంది, మీ చెవిలో ఏ వదంతి వినబడిన దేశమును గూర్చి కానీ మీ చుట్టూ పరిస్థితి గురించి మీరు భయపడొద్దు, మీ హృదయంలో దిగులు పుట్టనియొద్దని చెప్పావు. నిజమే ప్రభా, ఈ రోజు నుంచి మాలో ఉన్న ప్రతి దిగులును మేము తొలగించుకుని నీ వైపు చూచి, నువ్వు మా దిగులును తొలగించే దేవుడు, మా బాధల నుండి విడుదల కలిగించే దేవుడు గనుక నీ వైపే చూసి మేము మాకున్న పరిస్థితులను పక్కన పెట్టి తండ్రి నీలో కొనసాగే భాగ్యం అందరికీ దయచేసి, ఈ దినం నాలో ఉన్న, నా హృదయంలో ఉన్న ఎవరైతే ప్రభు మాటలు వింటూ దిగులు ఏ కుటుంబాన్ని వెంటాడుతుందో ఆ కుటుంబంలోంచి ఇప్పుడే యేసు నామములో ఆ దిగులను తొలగించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకమున సాత్విక సంఘం అంతటికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.